బాలనటిగా సినిమా రంగ ప్రవేశం చేసిన తరువాత హీరోయిన్ గా ఎదిగిన విజయ్ నిర్మల తొలిసారిగా దర్శకత్వం వహించిన సినిమా మీనా. ఈ సినిమా గురించి చెప్పవలసి వస్తే విజయ్ నిర్మలకు కథానాయికగా తాను నటించిన తొలి సినిమా నుండే బాపు గారి స్టోరీ బోర్డు చూసి తెలుసుకునేవారు. అంతేకాకుండా ఆయన ఎలా తీస్తున్నారు అని ఆసక్తిగా గమనించేవారు. నటిగా నిలదొక్కున్నాక తనకు దర్శకత్వం వహించాలనే కుతూహలం ఉందని కృష్ణ గారికి చెప్పడంతో ఆయన ఇప్పుడే వద్దు, హీరోయిన్ గా 100 సినిమాలు చేసిన తరువాత చేద్దువుగానిలే అని చెప్పారట. అయితే 100 సినిమాలు పూర్తి కాకుండానే ఆమెకు మలయాళంలో కవిత అనే సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వచ్చి దర్శకురాలిగా ప్రూవ్ చేసుకుంది. దాంతో వెంటనే తెలుగులో సినిమా ప్లాన్ చేసుకోమని కృష్ణ గారు చెప్పగానే అప్పటి వరకు కృష్ణ యాక్షన్ థ్రిల్లర్స్, కౌబాయ్ తరహా సినిమాల్లో క్రైమ్ బేస్డ్ కథాంశాలను చేస్తున్నారు. దాంతో కృష్ణ 1 నెల రోజులు వ్యవధి తీసుకుని ఒక క్రైమ్ నేపథ్యంలో అపరాధ పరిశోధన కథను తయారు చేసుకున్నారు. ఆ కథ విజయ్ నిర్మలతో పాటు కృష్ణ సోదరులకు కూడా నచ్చింది. ఒకరోజు ప్రముఖ సంభాషణల రచయిత ఆరుద్రను పిలిపించి ఈ కథకు మాటలు రాయమని అడిగితే అందుకు ఆయన స్పందిస్తూ విజయ్ నిర్మల మొదటి సినిమా క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో వస్తే తరువాత ఆమె నుండి అవే తరహా సినిమాలు ఆశిస్తారు. ఆమెకు క్రైమ్ సినిమాల దర్శకురాలిగా పేరు పడిపోతోంది కాబట్టి ఆమెతో తొలుత ఓ సాంఘిక చిత్రం తీస్తే బాగుంటుంది అని ఆయన సూచించడంతో ఆయన మాటను గౌరవించి సాంఘిక కథాంశంతో సాగే సినిమాను తీయాలని నిశ్చయించుకొని యద్దనపూడి సులోచనారాణి రాసిన మీనా అనే ఒక నవలను కొనుగోలు చేసి దాన్ని సినిమాకు అనుగుణంగా మలుచుకున్నారు. ఆ సినిమాలో అప్పటి వరకు కౌబాయ్ లాగా గుర్రాల మీద తిరిగే పాత్రలు చేసిన కృష్ణకు ఈ సినిమాలో పల్లెటూరి తరహాలో పెద్ద పంచె కట్టే పాత్ర చేయించింది. ముందుగా ఆ తరహా పాత్రకు కృష్ణ చేయడానికి ఒప్పుకుంటాడా అని సంశయపడుతుంటే ఏమీ పర్వాలేదు నేను చేస్తాను అని కృష్ణ గారు ముందుకు వచ్చారట. సినిమా ప్రారంభమైన తొలి రోజే 7 సీన్లు తీశారట. ఈ సినిమాలో గుమ్మడి ఒక కీలక పాత్ర చేశారు. ఆ పాత్ర చిత్రీకరణ సమయంలో ఒక గమ్మత్తైన సంఘటన జరిగిందట. గుమ్మడి వెంకటేశ్వరరావు మీద ఒకే రోజు వరుసగా ఎక్కువ సీన్లు తీస్తుంటే ఆయన మండిపడి నీకు దర్శకత్వం రాదు, పిచ్చి పిచ్చిగా తీస్తున్నావు, ఇలా తీస్తే నేను ఈ సినిమా చేయను అని తల మీద ఉన్న విగ్గు తీసేశాడట. విజయ్ నిర్మల గుమ్మడితో నేను తీసింది ఎడిటింగ్ చేసి మీకు పంపిస్తాను, మీరనుకున్నట్లు పిచ్చి పిచ్చిగా ఉంటే మీరన్న నిర్ణయమే తీసుకోండి అని చెప్పి రాత్రికి రాత్రే ఎడిటింగ్ చేసి గుమ్మడి గారికి చూపిస్తే ఆయన ఆమెను మెచ్చుకొని పని రాక్షసి అనే బిరుదును ఇచ్చాడట. అలా రూపొందిన మీనా సినిమా హిట్ అయ్యి దర్శకురాలిగా విజయ్ నిర్మలకు మంచి పేరు తెచ్చిపెట్టింది.